ఉమ్మడి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు పెద్ద ఆసుపత్రి అంటే విజయవాడ జీజీహెచ్ 2019కి ముందు వరకు ఇక్కడ న్యూరో విభాగంలో వైద్యులు అరాకొరాగా ఉండడంతో సేవలపై తీవ్ర ప్రభావం పడేది. రోజంతా కలిపినా కేవలం 100 లోపే ఓపీలు నమోదయ్యేవి. ఐపీలు అంతంత మాత్రంగా ఉండేవి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యూరో విభాగంలో మంజూరైన పోస్టులన్నింటిలో వైద్యులను అందుబాటులోకి తెచ్చింది. ఖరీదైన చికిత్సలను సైతం ఉచితంగా అందించేలా మందులు, సదుపాయాలను సమకూర్చింది. ఒక్క న్యూరో మాత్రమే కాకుండా అన్ని విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ను అందుబాటులోకి తేవడంతో పాటు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చింది. సేవలు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో ప్రజల్లో పెద్ద ఆసుపత్రిపై విశ్వాసం పెరిగింది. 2018-19లో 9202 మేజర్ సర్జరీలు నిర్వహించగా 2022-23లో 13,095 సర్జరీలు జరిగాయి. 2018-19లో 3.85 లక్షల ల్యాబ్ టెస్టులు చేయగా 2022-23లో 5.83 లక్షల టెస్టులు చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది. రోగుల తాకిడీకి సరిపడా వైద్యులు, సిబ్బంది, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చారు. విజయవాడ జీజీహెచ్లోనే కాకుండా అన్ని ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో గతంతో పోలిస్తే రోగుల సేవల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేకుండా గత 4 ఏళ్లలో 53,000కు పైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో బోధన ఆసుపత్రుల్లోని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావు లేకుండా పోయింది. ఆపరేషన్ థియేటర్లలో అధునాతన వైద్య పరికరాలు సమకూరడంతో సర్జరీలు పెరిగాయి. 2022-23లో ఏకంగా 3,45,482 మైనర్, 1,50,592 మేజర్ సర్జరీలను నిర్వహించారు. 2023-24 జూలై నెలాఖరు నాటికి 2.04 లక్షల మేజర్ సర్జరీలు జరిగాయి. టీడీపీ హయాంలో 2018-19లో ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో 1.99 లక్షల మైనర్, 98,000 మేజర్ సర్జరీలు మాత్రమే జరిగాయి. గతంతో పోలిస్తే 73.05% మైనర్, 52.56% మేజర్ సర్జరీలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ల్యాబులను బలోపేతం చేయడంతో ఏటా 1 కోటికి పైనే ల్యాబ్ టెస్టులు జీజీహెచ్లో చేపడుతున్నారు. 2021-22లో 1.06 కోట్లు, 2022-23లో 1.32 కోట్ల మేర ల్యాబ్ టెస్టులు ఉచితంగా నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 70 లక్షల టెస్టులు పూర్తయ్యాయి. 2021-22లో బోధన ఆసుపత్రుల్లో 49.32 లక్షల ఓపీ సేవలు నమోదు కాగా గతేడాది 83.16 లక్షలకు పెరిగాయి. ఐపీ సేవల్లో 33.63% పెరుగుదల నమోదైంది. WHO ప్రమాణాలతో కూడిన 608 రకాల మందులను ప్రభుత్వం బోధన ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చింది. 530కి పైగా రకాల మందులను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ రూపంలో సరఫరా చేస్తుండగా మిగిలినవి స్థానిక ఫార్మా కంపెనీల ద్వారా అందిస్తున్నారు. ల్యాబ్ టెస్టుల నిర్వహణకు అవసరమయ్యే రీఏజెంట్స్ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సరఫరా ప్రారంభించింది. నాడు నేడు కింద 16,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. బోధన ఆసుపత్రుల్లో అదనపు వార్డులు, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ల నిర్మాణం చేపట్టారు. గతంలో 40 రూపాయలు మాత్రమే ఉన్న డైట్ ఛార్జీలను 80 రూపాయలు పెంచడం ద్వారా రోగులకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు.